తన అనుకున్న కళని ఎలాగైనా సాధించాలని మాదర లీఫ్ విలేజ్ను వదిలి వెళ్ళిపోయాడు. అనుకోకుండా ఒకరోజు హషిరామా చనిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లీఫ్ విలేజ్ని కాపాడటం కోసం టోబిరామా హోకాగేగా ఛార్జ్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పటికే మాదర వల్ల దెబ్బతిన్న కొంతమంది షినోబీస్ ఎలాగైనా లీఫ్ విలేజ్ని నాశనం చేయాలని చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇక చివరిగా టోబిరామా చనిపోయే రోజు వచ్చింది. తన తర్వాత సక్సెసర్గా ఎవరిని ఎన్నుకుంటాడా అని ప్రతి ఒక్కళ్ళలో ప్రశ్న. ఇక అన్నదమ్ములైన హీరోజెన్ ఇంకా డాన్జో టోబిరామా తన తర్వాత హోకాగేగా డాన్జోని ఎన్నుకుంటాడని తను బలంగా నమ్మాడు. కానీ డాన్జోకి పిరికితనం ఎక్కువగా ఉండటం వల్ల తను ఒక రాజుగా పనికిరాడని చెప్పేసి హీరోజెన్నే హోకాగేగా ఎన్నుకున్నాడు. తన పక్కనే ఉంటూ ఎప్పుడు విలేజ్ని కాపాడమని చెప్పేసి డాన్జోకి బాధ్యతలు అప్పగించాడు. దీంతో హీరోజెన్ని ఎప్పటికైనా చంపాలి అన్న కసి డాన్జోలో మొదలైంది. తను బతికున్నంత మటుకు లీఫ్ విలేజ్లో ఎన్ని తప్పులు చేసిన డాన్జోని కాపాడాల్సిందే అని చెప్పేసి హీరోజెన్ అప్పుడే డిసైడ్ అయ్యాడు. తనని చంపటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా డాన్జోని ప్రతిసారి కాపాడాడు. ఇక చివరిగా ఫోర్త్ హోకాగేని ఎన్నుకునే టైం వచ్చింది. ఇక మాదర తన మొదటి అడుగు వేసే సమయం కూడా వచ్చింది. కానీ అప్పుడు వచ్చిన ఒక వ్యక్తి లీఫ్ విలేజ్ భవిష్యత్తుని మార్చేశాడు. లీఫ్ విలేజ్ని కాపాడటానికి ఏ ఒక్కరూ లేరనుకున్న సమయంలో మినాటో అనే ఒక వ్యక్తి ప్రతి గ్రేట్ నేషన్కి చుక్కలు చూపించాడు. తాను ఉండగా లీఫ్ విలేజ్ని ఎదుర్కోవటం అంత ఈజీ కాదని ప్రతి నేషన్ వెనకడుగేయటం మొదలుపెట్టాయి. ఇక మాదర ఈ సమయంలో లీఫ్ విలేజ్ పై అటాక్ చేయటం కంటే కొంతకాలం వెయిట్ చేయటమే బెటర్ అనుకున్నాడు. దీంతో మాదర తన మొదటి అడుగు వేశాడు. థర్డ్ గ్రేట్ నింజా వార్ మొదలైంది. యుద్ధం తర్వాత మినాటో ఫోర్త్ హోకాగేగా అపాయింట్ అయ్యాడు. ఎలాగైనా తన తమ్ముడిపై పగ తీర్చుకోవాలని డాన్జో తనకంటూ ఒక పావుని సిద్ధం చేసుకోవాలని ఇటు మాదర తన కళ్ళ ముందే రిన్ని చంపటంతో ఎలాగైనా లీఫ్ విలేజ్ నాశనం చేయాలని ఒబిటో ఏది ఏమైనా లీఫ్ విలేజ్ని కాపాడాలని ఇటువైపు మినాటో. ఇక మాదర తన మొదటి పావుని కదిపాడు. అది ఒబిటో. తను చెప్పింది చెప్పినట్టుగా ఎదురు మాట్లాడకుండా చేయడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి శక్తివంతుడై ఉండాలి. ఎవడి చెప్పినా మారనివాడై ఉండాలి. దానికి సరైన వాడు ఒబిటో అని మాదర నమ్మాడు. తన చేత లీఫ్ విలేజ్ పై అటాక్ చేయించాడు. తను చేసే పనికి భవిష్యత్తులో ఖచ్చితంగా మినాటో అడ్డుపడతాడని తెలిసి మినాటో ఉండగా లీఫ్ విలేజ్ని ఎదుర్కోవటం అంత ఈజీ కాదని తెలిసి లీఫ్ విలేజ్ పై 9 టైల్స్ అటాక్ చేయించాడు. దాంతో మినాటో చనిపోయాడు.